గురుదేవా, పెద్ద పెద్ద సిటీల్లో ఉండే వ్యక్తులు. వాళ్ళ ఆదాయ మార్గం చాలా తక్కువగా ఉంటుంది. ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక జాబ్‌కి మించి 2, 3 జాబులు చేసుకోవటం జరుగుతుంది. అందులో చాలా కొంతమంది మాత్రం రాణించి సక్సెస్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అవమానాలు పాలైపోయి మళ్ళీ ఒక జాబ్ చేయడమే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మన జాతకంలో ఏ గ్రహ శాంతి చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆలోచన శక్తి, కేపబిలిటీ పెరిగి వాళ్ళు అనుకున్న అన్ని జాబ్స్‌లో కూడా రాణించగలరో చెప్పగలరా? వాస్తవానికి ఈ రోజుల్లో ధరలన్నీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయినటువంటి ధరలను చూసి ఒక సంసారాన్ని ఈదాలి అంటే ఒక ఫ్యామిలీని పోషించుకోవాలి అంటే హ్మ్. అతనికొచ్చిన రాబడి సరిపోక వేరే వేరే వృత్తులు చేస్తున్నాడు. అవును. అతని సబ్జెక్ట్ కాకపోయినా. హ్మ్. అయితే ఇందులో రాణించాలి అని అనేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని జాతకంలో ఏ రంగానికి వెళ్తే విజయం సాధిస్తాడో తెలుసుకోవాలి. అందరికీ అన్నీ పడవండి. ఓకే. అర్థమైందండి? ఎంత చదువుకున్నా సరే అతను మళ్ళా వేరే రంగాన్ని ఎంచుకుంటుంటారు. ఇలా అతనికి ఏ రంగం సూట్ అవుతుందని ముందు తెలుసుకోవాలి. ఓకే. రెండోది కొంతమంది తెలుసుకోకుండా గురుగారు మేము వెళ్ళిపోయాము ఇప్పుడు ఎలాగా దీంట్లో మరి సక్సెస్ రావాలి వచ్చేసాం ఆల్రెడీ అడుగు పెట్టేసినప్పుడు ఏం చేయలేం. నేను పెట్టుబడి పెట్టేశాను 2, 3 లక్షలు పెట్టుబడి పెట్టేశాను నాకు బిజినెస్ కావట్లేదు. ఇటువంటి వాళ్ళకి శుక్రుడు, హ్మ్. తర్వాత రాహు, ఈ యుద్ధయుక్తంతో కూడా మనం రవి, ఈ ముగ్గురిని మనం పరిశీలన చేసుకోవాలి. దీంతో పాటు కొన్ని ఆకర్షయుక్తమైనటువంటి హోమాలు ఉంటాయి. ఓకే. ఆ హోమాలు చేసిన మన్యు హోమము అనేటువంటి హనుమంతుడి వారికి చేసిన మన క్యాపబిలిటీలు పెరుగుతాయి. ఓకే. కొన్ని మంత్రోచ్చారణ చేయడం వల్ల మనలో ఒక తేజస్సు ఏర్పడి చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఓకే. హనుమంతుడు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను దూకేస్తానులే నా వల్ల అయిపోతుందిలే అనుకుని ఆయన ఎగరలే. ఓకే. ఆయన ఫస్ట్ ఎగిరిన తర్వాత కింద పడిపోయాడు. ఓకే. హనుమంతుడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఎగిరి పడిపోయాడు. ఎందుకు ఇలా జరుగుతోంది ఏదో తప్పిదం జరుగుతోంది అని చెప్పి కూర్చుని రామనామ జపం చేసిన తర్వాత తన శక్తి తనకు తెలిసి హనుమంతుడు సముద్రాన్ని లంకించాడు. ఓకే. ఇది మీకు సుందరాకాండలో ఉంటుంది. ఇలా అంటే ఒక ఒక నమ్మకాన్ని మనం ఒక మంత్రంతో ఇస్తాం. ఆ మంత్రమే నమ్మకం. మీరు ఎంత బాధపడుతూ డాక్టర్ గారి దగ్గరికి జ్వరం వెళ్ళినా డాక్టర్ ఇచ్చేటువంటి బిల్ల ఏదన్నా సరే అది నమ్మకంతో వేసుకోండి సాయంత్రం తగ్గిపోతుంది. ఈ నమ్మకాన్ని ఇక్కడ మనం హోమ రూపంలో ద్రవ్యంలో ఇస్తాం. భస్మం బొట్టు పెట్టుకోవయ్యా నీకు జరుగుతుంది అని. ఇలా కొన్ని హోమాలు ఉన్నాయి. మన్యు హోమం అని కానీ లేదా లక్ష్మీ గణపతి హోమం అని కానీ ఇతని జాతక పరిశీలన చేసి గురుడు ఏ స్థాయిలో ఉన్నాడు చూసి గురుడు శుక్రుడు ఈ ఇద్దరు కలయికతోటి వ్యాపారానికి కొంతమంది అందరూ కూడా రింగ్స్ పెడుతున్నారు. ఏంటంటే కనకపుష్యరాగం ఈ వేలికి పెడుతూ ఉంటారు. అందరికీ కనకపుష్యరాగాలు పడవు. ఒక స్థాయి అయిన తర్వాత కనకపుష్యరాగం పడుతుంది. అలా ఏ రింగ్ పెట్టుకుంటే అతనికి ఆ బలం చేకూరుతుంది అనేటువంటిది ఇస్తూ ఉంటాం. ఓకే. గురుగారు, మీరు రత్నాల గురించి తెచ్చారు కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి ఏ రత్నం ధరిస్తే మనకు అనుకూలంగా ఉంటుందంటారు? అమ్మవారి అనుగ్రహానికి రత్నాలు అనేటువంటి పడవండి, యంత్రాలే. అమ్మవారి ఎప్పుడూ కూడా యంత్రాలే ఉంటాయి. అంటే ఒక నక్షత్రావలయంలో కానీ లేకపోతే ఏంటంటే కొన్ని రకాలుగా గీసి మూలమంత్రాలు అందులో లిఖిస్తాం. ఓకే. మీరు ఎప్పుడన్నా సరే బిళ్ళలు చూస్తే చిన్న చిన్న రాగి కోయలు కానీ వాటి వెనక భాగంలో నక్షత్రం వేసి వాటిలో కొన్ని బీజాక్షరాలు రాసి పెడతారు. ఇక్కడ రాళ్ళు ఉండవు. అమ్మవారి సిద్ధులు కావాలి అంటే యంత్రాలే ఉండాలి. ఓకే. రాళ్ళు పనికిరావు. మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలాంటి రాయిని ధరించడం వల్ల మేలు జరుగుతుంది వాళ్ళకి? మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, రాళ్ళు అనేటువంటి ఉండవండి. అతను జనించిన తర్వాత నక్షత్రము అతని గోచారరీత్యా జననం ఏ దశలో జనించాడు, ఎప్పుడు జనించాడు, ఏ దశలో జనించాడు, ఆ తర్వాత ప్రస్తుతం నడుస్తున్న స్థితి ఏమిటి, ఈ రెండింటిని కట్టే చెప్పాలి తప్ప మూల నక్షత్రానికి ఒక రకం, జ్యేష్ఠకి ఒకటి అలా అనుకుంటే పూర్వాషాఢ 2, 3 పాదాలు 1, 2 పాదాలు మరి తప్పు. కాబట్టి పూర్తి జాతక పరిశీలన చేస్తే కానీ ఏ రత్నం అని చెప్పడానికి ఉండదు. ఓకే. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే నవరత్నాలు పొదిగిన ఉంగరాన్ని ఈ వేలికి ధరిస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదో ఒక రాయి అయితే తగలకుండా పోద్దా అని చెప్పి అన్ని పెట్టుకోవడమే వాస్తవానికి. అంతే తప్ప ఇది అని పర్ఫెక్ట్గా ఉండదు. పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను బాగుంటేనే నా వాళ్ళు బాగుంటారు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నా శరీరం మీద నేను చూపించుకోవాలి. ఓకే. నా అలవాట్లు నేను మార్చుకోవాలి. అప్పుడు నేను దృఢంగా ఉంటాను. ఓకే. అలా కాకుండా అందరి మీద శ్రద్ధ పెడుతున్నాం నా గురించి నేను పట్టించుకోవడం మానేస్తాను. ఓకే. ఇలా నవరత్నాలు 9 పెట్టడం అనేటువంటిది సంచారయుక్తం అంతే. అంతే తప్ప
మేలు జరిగిపోతుంది అని చెప్పడానికి అందులో ఏదో ఒకటి మేలు చేస్తుంది. అందుకోసం మొత్తం 9 పెట్టాల్సి వస్తుంది. ఓకే. చాలా మంది తమ చేతి వేళ్ళకి తాంబెల్లి లాంటి ఉంగరం పెడుతున్నారు. ఒక పైన కూర్మ కూర్మ ఉంగరం. ఇంకొకటి షాపుల్లో కూడా తాంబెల్లిని పెడుతున్నారు. ఇది కరెక్టేనా? అందరూ పెట్టుకోవచ్చు అంటారా? వాస్తవానికి తాబేలు అనేటువంటిది ఇంట్లో పెంచుకోమని కానీ వీటి వ్యవస్థే తప్ప తాబేలు ఉంగరం పెట్టినంత మాత్రాన ఉపయోగం జరిగిపోతుంది అనేటువంటిది లెక్క లేదండి. ఓకే. తాబేలును మనం ఇంట్లో పెంచుకుంటే మేలు జరుగుతుంది, ఓకే. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కనీసం ఇప్పుడు తాబేలుని పెంచుకోవడం గవర్నమెంట్ పరంగా కుదరదు కాబట్టి తాబేలు బొమ్మను కానీ లేకపోతే దాన్ని నీళ్ళలో కానీ వేసి పెట్టుకోండి అని చెప్తున్నారు. ఓకే. అదే తప్ప మామూలుగా అయితే అక్వేరియంలో చాలా మంది తాబేలు పెంచుకోవడానికి శ్రేయస్కరం తప్ప తాబేలు ఉంగరానికి వ్యవస్థ ఉండదు. ఓకే.